So, so today is the first class to learn about the OS. Okay, so Linux OS అంటే ఏంటో చూద్దాం ఈరోజు. నేను ప్రతి క్లాస్కి రికార్డెడ్ వీడియో ఇస్తాను, డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తానమ్మా. ఓకేనా? సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ వచ్చేసి లైనక్స్ ఇంట్రడక్షన్. మనకి మార్కెట్లో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ఓఎస్ఎస్ ఉంటాయి. ఒకటేమో లైనక్స్ ఓఎస్, రెండోదేమో విండోస్ ఓఎస్. లైనక్స్ ఓఎస్, విండోస్ ఓఎస్ అని 2 ఓఎస్ఎస్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయి. ఓకేనా? మనకి లైనక్స్ ఓఎస్ అనేది రీసెంట్గానే వచ్చింది, 1991లో వచ్చింది. అంతకుముందు విండోస్ ఓఎస్ అనేవాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. విండోస్ ఓఎస్, సో విండోస్ ఓఎస్, ఇదేమో లైనక్స్ ఓఎస్. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అసలు ఇందులో రెండింటిలోనే కామన్గా ఉన్నది ఏంటిది అంటే ఓఎస్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ది ఓఎస్. ఓఎస్ స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. OS stands for operating system. So operating system basically it is a software. Operating system is a software which is used to interact with the computer. So if you want to interact with a computer, you need to have one OS, operating system కావాలి. ఓకే, మీరు డెస్క్టాప్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ మీరు ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కంపల్సరీ ఓఎస్ అనేది కావాలి. మీరు మొబైల్ ఫోన్ని యూస్ చేసుకోవాలంటే ఓఎస్ కావాలి, మీ ల్యాప్టాప్ని యూస్ చేసుకోవాలంటే ఓఎస్ కావాలి. సో ఇంతకీ ఓఎస్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్. ఓఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సో అండ్ ఓఎస్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ ది యూజర్స్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. యూజర్స్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఓకేనా? సో మీరు ఒక కంప్యూటర్ హార్డ్వేర్ని, ఓకేనా, ఒక కంప్యూటర్ హార్డ్వేర్ని కాంపోనెంట్స్ని కమ్యూనికేట్ అవ్వాలనుకోండి. ఓకేనా? సపోజ్ ఇది డెస్క్టాప్ అనుకోండి. ఓకే, ఇది డెస్క్టాప్. సో ఈ డెస్క్టాప్కి ఏముంటుంది మనకి CPU. ఓకేనా? డెస్క్టాప్కి జనరల్గా డెస్క్టాప్ కానీ లేదంటే ల్యాప్టాప్ తీసుకుంటే, ఓకేనా, డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకుంటే మీకు మదర్ బోర్డు అనేది ఉంటుందా? మదర్ బోర్డు. ఓకేనా? అంటే మదర్ బోర్డు లేదంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటారు. సో ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని అంటే ఒక యూజరు ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ని యాక్సెస్ చేయాలి అంటే, ఓకేనా, యాజ్ ఏ యూజర్ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ ది హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఓకేనా? we need to install one OS. We need to take the help of OS. సో OS యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలన్నమాట. సో OS హెల్ప్ తీసుకుని మనం ఒక కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ కాంపోనెంట్స్ని మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు యూజర్కినో హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఇన్బిట్వీనో ఇది మనకి ఎలా యాక్ట్ చేస్తుంది OS అనేది అంటే ఒక మీడియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో OS ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ మీడియేటర్ between the users and the computer hardware components. And operating system is mandatory to use any computer. Okay, మీరు ఏ మొబైల్ యూజ్ చేయాలన్నా OS కావాల్సిందే. ఏదైనా ల్యాప్టాప్, డెస్క్టాప్ ఏది యూజ్ చేయాలన్నా మీకు OS is the mandatory. OS is the mandatory to use any computer. And that's why OS provides the environment. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఒక ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అని అంటే అప్లికేషన్స్ని రన్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే OS అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో OS ప్రొవైడ్స్ ది ఎన్విరాన్మెంట్ టు రన్ ది అప్లికేషన్స్ లైక్ బ్రౌజింగ్, నోట్ ప్యాడ్, పెయింట్, క్యాలిక్యులేటర్, సెట్టింగ్స్, ఓకేనా, టైపింగ్ ఎట్సెట్రా. సో ఇవన్నీ మీరు చేసుకుంటున్నారు అంటే దానికి కారణం ఏంటంటే OS అన్నమాట. ఓకే, OS. ఓకే, సో అయితే ఈ OS అనేది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మార్కెట్లోకి ఎప్పుడు వచ్చింది అని అంటే 1950లో మార్కెట్లోకి వచ్చింది. అంటే 1950లో ఫస్ట్ టైము ఆపరేటింగ్ సిస్టమ్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. దాని తర్వాత 1969లో యునిక్స్ కంపెనీ వాడు యునిక్స్ OSని మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. అంటే అప్రాక్సిమేట్లీ 19 ఇయర్స్ తర్వాత.
సో ఇందులో మనకి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి యూనిక్స్ ఓఎస్లో. లైక్ యూనిక్స్లో వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3, వర్షన్ 4, వర్షన్ 5, వర్షన్ 6, అలాగే బిఎస్డి అని, మినిట్స్ అని, ఇలా డిఫరెంట్ యూనిక్స్ వర్షన్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా. సో తర్వాత 1981లో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు ఫస్ట్ ఓఎస్ అనేది రిలీజ్ చేశాడు. ఎంఎస్ డాస్ అంటారు. ఆ ఓఎస్ నేమ్ వచ్చేసి ఎంఎస్ డాస్ 1981లో. ఓకేనా. అంటే 1969 to 1981 ఈ మ్యాక్సిమం ఏది యూజ్ చేస్తారు, యూనిక్స్ ఓఎస్ని యూజ్ చేసేవాడు. తర్వాత మనకి 1981 తర్వాత కూడా ఎంఎస్ డాస్ ఉన్నా సరే యూనిక్స్ ఓఎస్నే ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి, యూనిక్స్ ఓఎస్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి అదే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఓకేనా. సో ఇది మనకి ఓఎస్ వచ్చేసి ఇంట్రడక్షన్. ఓఎస్. సో ఓఎస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ది కంప్యూటర్ అండ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ది యూజర్స్ అండ్ హార్డ్వేర్ కంపోనెంట్స్ and it is a mandatory to use any computer. So OS provides the environment to run the applications like browsing, notepad, paint, calculator, etc. ఇవన్నీ చేయడానికి యూజ్ చేయాలి. మనకి మా ఓఎస్ వచ్చేసి మార్కెట్లోకి ఫస్ట్ టైం 1950లో వచ్చింది. తర్వాత 1969లో యూనిక్స్ ఓఎస్ అనేది మార్కెట్లోకి వచ్చింది. యూనిక్స్లో మనకి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు ఫస్ట్ ఓఎస్ 1981లో రిలీజ్ చేశాడు. ఆ ఓఎస్ నేమ్ వచ్చేసి ఎంఎస్ డాస్. ఆ ఓఎస్ నేమ్ వచ్చేసి ఎంఎస్ డాస్. ఇది ఆపరేటింగ్ సిస్టమ్. అయితే మనకి ఈ ఓఎస్ అనేవి మార్కెట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో విండోస్ ఓఎస్, రెండోదేమో లైనక్స్ ఓఎస్. విండోస్ ఓఎస్, లైనక్స్ ఓఎస్. సో విండోస్ ఓఎస్ డెవలప్డ్ బై ది కంపెనీ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు విండోస్ ఓఎస్ని డెవలప్ చేశాడు. ఎలా డెవలప్ చేశాడు అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే దీనికి ఓఎస్కి బ్యాక్ ఎండ్ అయితే ఏముంటుందో అంత ఫ్రంట్ ఎండ్ అన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటాం. అంటే విండోస్ ఓఎస్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లాంటిది. డైరెక్ట్గా మనం ఈ విండోస్ ఓఎస్ని యూజ్ చేసుకుంటాం. దాన్ని మన గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అయితే ఈ విండోస్ ఓఎస్ అనేది ఓకే, విండోస్ ఓఎస్ ఇస్ ద single user based operating system. Windows OS is the single user based operating system. Means we can use only one person can use this operating system at a time. ఎందుకంటే విండోస్ ఓఎస్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కదా, ఓన్లీ 1 person ఎట్ ఏ టైమ్ ఈ ఓఎస్ అనేది యూజ్ చేసుకోగలం. అందుకే మనం సింగిల్ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఏ కమర్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ కమర్షియల్ ఆపరేటింగ్ సిస్టమ్, పెయిడ్ అనమాట. ఎందుకంటే ఇది మనకి ఫ్రీ వర్షన్స్ అనేవి అసలు దొరకదు, ఓపెన్ సోర్స్ కాదనమాట. ఓకేనా. విండోస్ ఓఎస్ అనేది ఓపెన్ సోర్స్ కాదు, పెయిడ్ వర్షన్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ది విండోస్ ఓఎస్ యూ కెన్ పర్చేస్. ఓకే, యూ కెన్ గెట్ ది లైసెన్స్ ఫ్రమ్ ది మైక్రోసాఫ్ట్ కంపెనీ. దెన్ ఆఫ్టర్ యూ విల్ యూజ్ విండోస్ ఓఎస్. ఓకే. అండ్ విండోస్ ఓఎస్ విల్ ప్రొవైడ్స్ ది లెస్ సెక్యూరిటీ. అంటే తక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అందుకని విండోస్ ఓఎస్ని ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే పర్సనల్ యూజర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ పర్సనల్ యూస్ లైక్ వాచ్ మూవీస్, యూజింగ్ ఇంటర్నెట్, ప్లేయింగ్ గేమ్స్, అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్, స్టోర్ ది డేటా ఎట్సెట్రా. ఓకే. సో ఇవి మనకి పర్సనల్ యూస్కి విండోస్ ఓఎస్ యూజ్ చేస్తారు. ఇది ఫస్ట్ విండోస్ ఓఎస్. నెక్స్ట్ సెకండ్ ఓఎస్ వచ్చేసి మనకి లైనక్స్ ఓఎస్. So Linux is a community based operating system and free and open source. Okay. So compared to the Windows, Linux is a free and open source operating system. Okay. Free and open source operating system. అంటే మార్కెట్లో మనకు ఫ్రీగా వస్తుంది. మీరైనా ఈజీగా ఈ ఓఎస్ని యూజ్ చేసుకుని మీకు కావాల్సిన వర్క్స్ మీరు చేసుకోవచ్చు. అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ it supports the multi-user based operating system. It provides the multi-user based operating system. ఇదేమో సింగిల్ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓన్లీ 1 person కెన్ దిస్ ఎట్ ఏ టైమ్. ఓన్లీ 1 person కెన్ యూజ్ దిస్ ఎట్ ఏ టైమ్. బట్ Linux operating system is a multi-user based operating system.
user based operating system means multiple persons can use this. Okay, multiple persons use this multiple can use this at a time. ఓకేనా. సో విండోస్ ఏమో ఓన్లీ వన్ పర్సన్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకుంటాడు. బట్ లైనక్స్ ఓఎస్ ఏమో మల్టిపుల్ పర్సన్స్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అందరికీ సపోర్ట్ చేస్తుంది. అండ్ లైనక్స్ ఓఎస్ ప్రొవైడ్స్ ది హై సెక్యూరిటీ. లైనక్స్ ఓఎస్ ప్రొవైడ్స్ ది హై సెక్యూరిటీ. అదే విండోస్ ఓఎస్ అయితే ప్రొవైడ్స్ ది లెస్ సెక్యూరిటీ. Linux OS provides the high security. So that's why Linux OS is recommended to use for the setting the deploy the applications, set up the servers, set up the databases. వీటి అప్లికేషన్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మల్టీ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఎంతమంది ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినా సరే లైనక్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి రియల్ టైంలో ఈ లైనక్స్ ఓఎస్ అనే దాన్నే ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇన్ రియల్ టైమ్ వీ విల్ యూజ్ లైనక్స్ ఓఎస్ ఓన్లీ టు సెటప్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ టు రన్ అవర్ అప్లికేషన్. ఓకే. సో అందుకని మనకు ప్రజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓకేనా, ప్రజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈ లైనక్స్ ఓఎస్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. దేనికి యూజ్ చేస్తారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడానికి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేసి డెవలపర్ రాసిన కోడ్ని డిప్లాయ్ చేయడానికి లైనక్స్ ఓఎస్ అనేది యూజ్ చేస్తారు ప్రజెంట్. అయితే ఈ లైనక్స్ ఓఎస్ అనేది ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్ కోసం కాదు. డెవలపర్స్ అండ్ టెస్టర్స్ ఆల్సో విల్ యూజ్ ది లైనక్స్ ఓఎస్ ఇన్ రియల్ టైమ్ టు మానిటర్ అవర్ అప్లికేషన్ అండ్ అప్లికేషన్ సర్వర్స్ అండ్ అప్లికేషన్ లాగ్స్. అంటే ప్రతి ఒక్కళ్ళకి లైనక్స్ ఓఎస్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఒక అప్లికేషన్ని మనం లైనక్స్ ఓఎస్లో డిప్లాయ్ చేశాక ఆ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవ్వకపోతే, సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అవ్వకపోతే ఆ అప్లికేషన్ యొక్క లాగ్స్ని మనం చెక్ చేసి ఎర్రర్ ఐడెంటిఫై చేయడానికి డెవలపర్స్కి నాలెడ్జ్ ఉండాలి, టెస్టర్స్కి నాలెడ్జ్ ఉండాలి, డెవాప్స్ ఇంజిన్స్కి నాలెడ్జ్ ఉండాలి, అడ్మినిస్ట్రేటర్స్ కూడా నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టరీ ఆఫ్ లైనక్స్. సో ఇది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది విండోస్ ఓఎస్ అండ్ లైనక్స్ ఓఎస్? విండోస్ ఓఎస్ ఈస్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా. అలాగే విండోస్ ఓఎస్ ఈస్ ద సింగిల్ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ ద పెయిడ్ వర్షన్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ది లెస్ సెక్యూరిటీ. అదే లైనక్స్ ఓఎస్ అయితే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ మల్టీ యూజర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ప్రొవైడ్స్ ది హై సెక్యూరిటీ. So that's why in real time Linux OS only to set up the infrastructure required to run our application. అయితే ఈ లైనక్స్ని ఎవరు డెవలప్ చేశారు, ఎప్పుడు డెవలప్ చేశారు, ఎందుకు డెవలప్ చేశారు? హిస్టరీ ఆఫ్ లైనక్స్. హిస్టరీ ఆఫ్ లైనక్స్. సో 1991 a student called Linus Torvalds డెవలప్డ్ దిస్ లైనక్స్. సో ఎవరు డెవలప్ చేశారు అని అంటే లైనస్ టార్వల్డ్స్ అని అతను డెవలప్ చేశారు. దేన్ని బేస్ చేసుకుని డెవలప్ చేశారు? ఈ లైనక్స్ ఓఎస్ని దేన్ని బేస్ చేసుకుని డెవలప్ చేశారు? సో యునిక్స్ ఓఎస్ని బేస్ చేసుకుని లైనస్ టార్వల్డ్స్ ఈ లైనక్స్ని డెవలప్ చేశారు. ఓకే. యునిక్స్ ఓఎస్, యునిక్స్లో కూడా లాస్ట్ వర్షన్ వచ్చేసి మినెక్స్ అన్నమాట. ఓకేనా. సో ఈ మినెక్స్ ఓఎస్ని బేస్ చేసుకుని లైనస్ టార్వల్డ్స్ లైనక్స్ని డెవలప్ చేసింది. సో లైనస్ టార్వల్డ్స్ ఐడెంటిఫైడ్ సమ్ ఛాలెంజెస్ ఇన్ యునిక్స్ ఓఎస్. అంటే మినెక్స్ ఓఎస్లో కొన్ని ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేసి అండ్ హీ సజెస్టెడ్ సమ్ చేంజెస్ ఫర్ యునిక్స్ ఓఎస్, బట్ యునిక్స్ ఓఎస్ టీమ్ రిజెక్టెడ్ లైనస్ టార్వల్డ్స్ సజెషన్స్. సో లైనస్ టార్వల్డ్స్ సజెషన్స్ని యునిక్స్ ఓఎస్ టీమ్ అనేది రిజెక్ట్ చేస్తే లైనస్ టార్వల్డ్స్ ఏం చేశాడు?
ఇతను ఏదైతే మినిక్స్ ఓఎస్లో ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేశాడో, అంటే బగ్స్ని ఐడెంటిఫై చేశాడో, వాటిని ఫిక్స్ చేసి ఫైనల్గా లైనక్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. సో లైనస్ టార్వాల్డ్స్ యూజ్డ్ మినిక్స్ ఓఎస్ టు డెవలప్స్ లైనక్స్. అంటే లైనస్ టార్వాల్డ్స్లో లైనస్ ప్లస్ మినిక్స్ అనమాట. సో ఇప్పుడు లైనక్స్ అనేది నేమ్ ఎలా వచ్చింది అని అంటే, ఫస్ట్ 2 letters ఆఫ్ హిస్ నేమ్ అండ్ లాస్ట్ 3 letters ఆఫ్ హిస్ ఓఎస్. సో LI plus NUX which is equal to the Linux. Okay, LI plus NUX which is equal to Linux. So Linus Torvalds released Linux OS with source code into the market, so that anybody can modify Linux OS. That's why it is called as open source operating system. Okay now. సో లైనస్ టార్వాల్డ్స్ ఈ ఓఎస్ యొక్క సోర్స్ కోడ్ని మార్కెట్లోకి ఫ్రీగా రిలీజ్ చేశాడు. సో దట్ ఎనీబడి కెన్ మాడిఫై దిస్ లైనక్స్ ఓఎస్. ఎవరైనా మాడిఫై చేసుకోవచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు మాడిఫై చేసుకుని మార్కెట్లోకి రిలీజ్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని మనం ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటారు. సో యాజ్ లైనక్స్ ఓఎస్ ఈజ్ ఓపెన్ సోర్స్, సో మెనీ పీపుల్ అండ్ కంపెనీస్ టేకెన్ దట్ లైనక్స్ ఓఎస్, and modified according to their requirement, and released into the market with different names. Those are called Linux distributions. Okay, so Linux distributions ante enti, ee Linux అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కాబట్టి కంపెనీస్, ఒక మల్టిపుల్ కంపెనీస్ అండ్ మల్టిపుల్ పర్సన్స్ ఏం చేశారంటే ఈ లైనక్స్ ఓఎస్ని తీసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మాడిఫై చేసుకుని మార్కెట్లోకి వాళ్ళ పేరు మీద లేదా వాళ్ళ కంపెనీ పేరు మీద మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో వాటినే మనం లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అని అంటారు. లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అవి ఎలా ఉంటాయంటే RHEL, రెడ్ హాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే యుబుంటు ఓఎస్, సెంటు ఓఎస్, ఫెడోరా ఓఎస్, ఓపెన్ సూసే ఓఎస్, కాళీ లైనక్స్, డెబియన్, అమెజాన్ లైనక్స్ ఎట్సెట్రా. ఇలాగా మనకి 200+ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ పర్సన్స్ నేమ్తో మార్కెట్లోకి వచ్చిన ఓఎస్లు అనమాట. వీటన్నిటిలో కామన్గా ఉన్నది లైనక్స్ ఓఎస్ఏ. బట్ ఏంటంటే ఎవరికి వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మాడిఫై చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసుకున్నారు. అందుకే వీటి మనం లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. అయితే ఈ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ యూజ్ చేసి మనం లైనక్స్ కమాండ్స్ని ప్రాక్టీస్ చేయాలంటే మనకి లైనక్స్ సర్వర్ కావాలి. సో లైనక్స్ సర్వర్ కావాలంటే మనం AWS ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి. సో AWS ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలంటే AWS అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఓకేనా, AWS అకౌంట్ క్రియేట్ చేయాలి. సో AWS క్రియేట్ చేయాలి అంటే మనకి 2 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఓకేనా, 2 రూపీస్ ఛార్జ్ అవుతుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి మీరు AWS అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక లైనక్స్ మిషన్ని క్రియేట్ చేయాలి. ఓకేనా, అంటే లైనక్స్ ఓఎస్ యూజ్ చేసి ఒక లైనక్స్ మిషన్ని AWSలో క్రియేట్ చేయాలి. సో లైనక్స్ VM అంటే వర్చువల్ మిషన్ అమ్మ. VM అంటే వర్చువల్ మిషన్. సో ఒక లైనక్స్ వర్చువల్ మిషన్ని AWSలో క్రియేట్ చేయాలి అంటే AWSలో మనకు ఉన్న అవైలబుల్ సర్వీస్ ఏంటంటే EC2 సర్వీస్ అన్నమాట. EC2 సర్వీస్. సో AWSలో EC2 అనే సర్వీస్ యూజ్ చేసి లైనక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తారు. సో ఈ లైనక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఒక కీ పేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ కీ పేర్ సర్వర్ని కనెక్ట్ అవ్వాలి. తర్వాత సో ఈ డౌన్లోడ్ కీ పేర్ యూజ్ చేసి లైనక్స్ వర్చువల్ మిషన్ని మనం కనెక్ట్ అవ్వాలంటే మనకు ఒక థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ నేమే మొబాక్స్టమ్ అనమాట. సో మొబాక్స్టమ్ ఈజ్ ఏ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ which is used to connect with the Linux virtual machine. సో లైనక్స్ వర్చువల్ మిషన్ కనెక్ట్ అవ్వాలంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కావాలి. ఈ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, మన ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలాగో నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా,
సో వన్స్ మీరు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్నాక అప్పుడు లైనక్స్ వర్చువల్ మెషిన్ని కనెక్ట్ అవ్వాలి. లైనక్స్ వర్చువల్ మెషిన్ కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలంటే యూజింగ్ ది పబ్లిక్ ఐపీ అండ్ పెమ్ ఫైల్. ఓకే, అండ్ పెమ్ ఫైల్. ఈ పెమ్ ఫైల్ అంటేనే కీ పేర్ అనమాట. పెమ్ ఫైల్ అంటేనే కీ పేర్. సో పబ్లిక్ ఐపీ పెమ్ ఫైల్ యూజ్ చేసి మొబాక్స్టమ్ ద్వారా లైనక్స్ వర్చువల్ మెషిన్ మీరు ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సో వన్స్ మీరు సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తారా, లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా, మీ ఇష్టం. సో వన్స్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ దెన్ స్టాప్ యువర్ లైనక్స్ వర్చువల్ మిషన్ ఇన్ EC2 సర్వీస్. EC2 సర్వీస్లోనే కదా లైనక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసింది. సో వన్స్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ దెన్ స్టాప్ యువర్ లైనక్స్ వర్చువల్ మిషన్ ఇన్ EC2 టు అవాయిడ్ బిల్డింగ్. సో ఇది ఓకేనా. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, అంటే మనం AWS అయినా డెవాప్స్ అయినా మనం ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ ఒక AWS అకౌంట్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. AWS అకౌంట్ ఓకేనా. సో AWS అకౌంట్ క్రియేట్ చేసుకుని AWS అకౌంట్లో మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసుకుని ఆ సర్వర్ ద్వారా మనం లైనక్స్ కమాండ్స్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఆ సర్వర్ ద్వారా లైనక్స్ కమాండ్స్ని ప్రాక్టీస్ చేస్తాం. సో మీరు ఏ వర్క్ చేసుకున్నా సరే వర్క్ కంప్లీట్ అయిపోయాక సర్వర్స్ అన్నింటినీ స్టాప్ చేసుకోవాలి. ఎందుకంటే బిల్లింగ్ వస్తుంది. ఆ బిల్లింగ్ని అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ స్టాప్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో ఇది మనకి లైనక్స్ ఓఎస్. అర్థమైందా? తేజస్వి, శ్రావణి, అమ్మా తేజస్వి అన్న డౌట్స్ ఉన్నాయారా? శ్రావణి సార్ అమ్మా అర్థమైందరా? అర్థమైంది సార్. అది అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నీకు రవి చెప్తాడమ్మా శ్రావణి. ఓకేనా? ఓకే సార్. రవి చెప్తాడు, లేదంటే నేనైనా చెప్తాను. ఓకే సార్. డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను దానికి ఎలా క్రియేట్ చేయాలనేది. ఓకే తెలియకపోతే సార్. రవిని అడిగినా పర్వాలేదు, లేదా నన్ను అడిగినా పర్వాలేదు. తేజస్వి సరే సార్. డాక్యుమెంట్ ఇస్తే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోగలరా? అంటే కమింగ్ క్లాసెస్లో మీరు మీ వాయిస్ వినిపించట్లేదమ్మా తేజస్వి. మండే మార్నింగ్ నుంచి మార్నింగ్ 8కి జాయిన్ అవ్వగలరా? ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇద్దరిలో? ఇక్కడ సార్ డాక్యుమెంట్ ఇస్తే ట్రై చేస్తాను సార్. నేను అకౌంట్ క్రియేట్ చేసుకోవటం రాకపోతే మిమ్మల్ని అడుగుతాను సార్. సరేనా? సరే ఓకే సార్. నేను గ్రూప్లో పెడతాను డాక్యుమెంట్. ఒకసారి అకౌంట్ ట్రై చేయండి క్రియేట్ చేయడము. రికార్డెడ్ వీడియో కూడా పెడతాను అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. నాకు యూట్యూబ్ ఉంటుంది. నేను ఏదైనా ఇష్యూస్ వస్తే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే సార్. ఈ లైనక్స్ ఓఎస్ డాక్యుమెంట్ కూడా పెడతాను. ఒకసారి జస్ట్ దేనికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బేసిక్ క్లాస్ కాబట్టి జస్ట్ ఒకసారి రీడ్ చేయండి సార్. ఓకేనా? బాయ్. మండే మార్నింగ్ 8 o'clockకి మనకి సెకండ్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? బాయ్ శ్రావణి, బాయ్ తేజస్వి. బాయ్ సార్.